కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. కర్కాటక రాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను తెలుసుకుందాం. కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితములు. గురు వృషభ రాశి సంచారంతో అద్భుత శక్తి సామర్థ్యాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. అన్ని కార్యములనందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు, 6/12/2025 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. 20/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. శని మీనరాశి సంచారంతో వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. రాహువు మీనరాశి సంచారంతో ఆటంకాలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కన్యా రాశిలో కేతువు సంచారంతో ఆకస్మిక ధనలాభం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి.
శుభకార్యములు చేయుదురు. భార్యాపిల్లలతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళెదరు. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. మానసిక ఆనందం ఉంటుంది. రుణాలు చేయుదురు. మే నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం ఏర్పడును. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. ఉద్యోగులకు ఆటంకము ఏర్పడును. మృష్టాన్న భోజనం చేస్తారు. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అధికంగా శ్రమించెదరు. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనము ఖర్చు చేస్తారు. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి. ప్రయత్నించిన కార్యములు ఫలించును. ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదములు ఏర్పడును. అనారోగ్య సమస్యలుంటాయి. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. దేవాలయ సందర్శన చేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి. మాట పట్టింపులుంటాయి. డిపాజిట్లు చీటీలు కలిసి వచ్చును. ఎత్తు నుండి జారిపడతారు. సెప్టెంబర్ నెల. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కొత్త వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధనలాభముండును. స్త్రీల వలన కష్టములుంటాయి. ధనమునకు ఇబ్బంది కలుగును. మీ కారణంగా ఇతరులు బాధపడతారు. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాల్లో సఖ్యత ఉండును. నరముల బలహీనత, నిద్రలేమి ఇబ్బందుల వలన ఇబ్బంది పడతారు. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార నష్టాలు ఉంటాయి. అనవసర ఖర్చులుంటాయి. కుటుంబంలో గొడవలు, ప్రత్యర్థుల విజయం. పదవుల కోసం ప్రయత్నములు చేస్తారు. తలచిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో అపార్థములు. నవంబర్ నెల. ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. నమ్మిన వారు మోసం చేయుదురు. నూతన పరిశ్రమలు ప్రారంభం. కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభం ఉంటుంది. అనారోగ్యం సమస్యలుంటాయి. మధ్యవర్తిత్వం వ్యవహరించటం మంచిది కాదు. కోర్టు తగాదాలకు అనుకూలం కాదు. ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. భూమి, గృహాభివృద్ధి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభదాయకం. శుభకార్యాలకు మంచిది. గౌరవానికి కొంత భంగం కలుగుతుంది. వృధా ప్రయాణాలుంటాయి. మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీరు చేసే పనులు ఆలస్యమగును. జనవరి నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలుంటాయి. శుభకార్యములకు ఆటంకాలు. స్త్రీ పరిచయములు. అధికారములతో విరోధాలు. పని భారము పెరుగును. అదనపు రాబడి ఉండును. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. మంచి లాభములుంటాయి. వంశం వృద్ధి అగును. స్త్రీ పరంగా సహాయములు ఏర్పడును. వాహన సౌఖ్యం కొద్దిపాటి అపజయం. వ్యవసాయ రంగంలో లాభములు. మార్చి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధన వ్యయముండును. నూతన పరిచయములు. శుభకార్యములు చేస్తారు. గృహంలో మార్పులుంటాయి. ఇంట బయట విరోధములుంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఓం